అమరావతి ఇక ఆధ్యాత్మిక నగరి. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక శోభని తీసుకొస్తామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారం దిశగా ముందుకెళ్తామన్నారు. మరోవైపు చంద్రబాబుని ప్రశంసలతో ముంచెత్తారు గణపతి సచ్చిదానంద స్వామీజీ. చంద్రబాబు ఒక కర్మయోగి అని కొనియాడారు. అమరావతిని ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతామన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో హైదరాబాద్లో అన్నమయ్య పీఠం, సరస్వతి పీఠం, బ్రహ్మకుమారీస్ కు స్థలాలు కేటాయించారు. అమరావతిలో కూడా పీఠాలు ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సందర్శించిన చంద్రబాబు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. స్వామీజీని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు చంద్రబాబు. సచ్చిదానంద సమాజ హితం కోసమే పనిచేస్తున్నారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. అందుకు భగవంతుడి ఆశీస్సులతో పాటు స్వామీజీ ఆశీస్సులు కూడా ఉండాలన్నారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నేను అన్ని క్షేత్రాలు తిరుగుతానని 53 రోజులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే వారు ఇక్కడ ఉన్నంత వరకు అన్నీ కూడా మనకు శుభమే జరుగుతుంది. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, మీరు చేసే ప్రజలకు మంచి కోసం మీరు తాపత్రయం పడుతున్నారు. వారికి దేవుని కృప కలగాలని మీరు ఆలోచిస్తున్నారు. నేను కూడా ఆలోచించేది మీ యొక్క ఆశీస్సులతో ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ సీఎం చంద్రబాబు కర్మయోగి అంటూ ప్రశంసించారు గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఆయన సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయన్నారు. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు స్వర్ణాంధ్ర సాకారం కావడం తథ్యమన్నారు. తన ఊరు అమరావతి అన్న గణపతి సచ్చిదానంద స్వామీజీ చంద్రబాబు తన కుటుంబ సభ్యుడు అన్నారు. అమరావతి రాజధాని కలను చంద్రబాబు సాకారం చేశారన్నారు. ఇప్పుడు చెప్తాను, నేను అమరావతి అని చెప్తాను. నేను రాజ్యం నేను చెప్పుకుంటాను, నా అమరావతి నేను చెప్తాను. అటువంటిది అమరావతి అంటే ఇంద్రలోకము అన్నమాట. అటువంటి స్వప్నాన్ని చూసి ఇప్పుడు చేయటానికి ప్రారంభం చేసుకున్నారు. విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు అమరావతిని స్పిరిచువల్ సిటీగా తీర్చిదిద్దుతారన్నారు స్వామీజీ.